అంటే లాస్ట్ టైం కూడా మీ డాటర్ November 21 బర్త్డే అనుకుంటా, 21న. సో ఆ రోజు కూడా సంథింగ్ ఏదో సెలబ్రేట్ చేశారు. సో దానివల్ల ఎంతమందికి బెనిఫిట్ అయింది? యాక్చువల్లీ అయితే ఈ లాస్ట్ November 21 కూడా ఇంపాక్ట్ డే అని సెలబ్రేట్ చేసినాం. ఓకేనా, లాస్ట్ ఇయర్ వరకు మేము ఇంటర్నల్గా ఆఫీస్ లెవెల్లో చేస్తుండే, అండ్ ఈసారి దాన్ని ఒక అంటే రియల్ ఇంపాక్ట్ఫుల్గా చేయాలని ఒక డైరెక్షన్లో, సో అట్లీస్ట్ అందరికి ఒక రియల్ ఫోకస్డ్ ఎఫర్ట్ దాని డైరెక్షన్లో పెట్టే డైరెక్షన్లో ఇంపార్టెన్స్ రావాలనే ఇంకొక డైరెక్షన్లో కూడా అది ఎల్ఎన్టీ మెట్రో స్టేషన్ అమీర్పేటలోనే చేయడం జరిగింది. ఓకేనా, అండ్ ఆ రోజు చాలా ఇన్నోవేటివ్గా ఒక శాండ్ ఆర్ట్ ఆస్పెక్ట్ని యూజ్ చేస్తూ కాంతరీసాగా అనే వాళ్ళ హెల్ప్ తీసుకొని శాండ్ ఆర్ట్ త్రూ ఎనర్జీని ఎట్లా కన్జర్వ్ చేసుకోవాలి, వేస్టేజ్ని ఎట్లా ఆప్టిమైజ్ చేయాలి అనే ఒక డైరెక్షన్లో ఆ రోజు ఒక ఈవెంట్ చేయడం జరిగింది. ఓకేనా, అంటే బేసిక్గా ఆ ఈవెంట్ డైరెక్షన్ ఏంటంటే తను ఎట్లా గ్రో అవుతుంటే అట్లా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనేది ఒక డైరెక్షన్. సో దాన్ని మోర్ ఫోకస్డ్గా ఎట్లా చేస్తాం, సో దాంట్లో ఏం చేసినామంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాం. ఒకటేమో ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకే, సో ఒక ఉమెన్ క్లైమేట్ యోధా, ఒక ఉమెన్ని మనం ఒక క్లైమేట్ యోధా లాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు, ప్లస్ వాళ్ళకి సెల్ఫ్ సస్టైనబుల్ రెవెన్యూ ఎట్లా తీసుకురాగలుగుతారు, అదొక ఆస్పెక్ట్ చేస్తాం. దానికంటే ముందే ఒక కపుల్ ఆఫ్ స్కూల్స్లో లిటిల్ క్లైమేట్ యోధా అని, సో స్కూల్ చిల్డ్రన్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆ ప్రోగ్రామ్స్ చేశాం. ఓకే, అసలు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది స్కూల్స్ నుంచి అయినా స్టూడెంట్స్ నుంచి అయినా. అండ్ దాని తర్వాత వీ హ్యాడ్ ఏ సెకండ్ రౌండ్ ప్రోగ్రామ్ లిటిల్ క్లైమేట్ యోధా ఇనిషియేటివ్లోనే. సెకండ్ రౌండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ తోటి కలిసి చేయాలి, దాంట్లో కూడా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే వీఆర్ వెరీ హ్యాపీ అన్నట్టు. ఈ ప్రోగ్రామ్స్ని ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దాని తర్వాత ఈ ప్రోగ్రామ్ని ఇయర్ లాంగ్ రన్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే ఇనిషియేటివ్స్ తీసుకున్నామో ఇప్పుడు స్ట్రాంగ్గా, దిస్ వీ విల్ కంటిన్యూ టు డూ. ఇప్పుడు ఇయర్ లాంగ్ కంటిన్యూ చేసి నెక్స్ట్ November 21, 2026లో ఈ ఇయర్ లాంగ్లో ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసారో వాళ్ళకి రివార్డ్ అండ్ రికగ్నిషన్ చేస్తాం నెక్స్ట్ ఇయర్. అండ్ ఈ 21 November విల్ బి సెలబ్రేటెడ్ యాజ్ ఎ భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఇంపాక్ట్ డే ఎవ్రీ ఇయర్. అండ్ వీ వాంట్ టు కంటిన్యూ దిస్, అంటే కంటిన్యూ ఫర్ ఎవర్, బట్ అట్లీస్ట్ వీ హ్యావ్ ఎ వెరీ క్లియర్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ 22 years. అండ్ మనం 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు యాజ్ ఏ తెలంగాణ స్టార్టప్, యాజ్ ఏ భారత్ స్టార్టప్, భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఎంతమంది కస్టమర్స్కి హెల్ప్ చేయగలిగింది, వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్స్ని ఎట్లా రెడ్యూస్ చేయగలిగింది, ఓవరాల్ వాళ్ళని ఈ క్లైమేట్ చేంజ్ని కంబాట్ చేసే జర్నీలో ఎట్లా వాళ్ళని భాగస్వామ్యం చేయగలిగింది, ఇవన్నీ ఆస్పెక్ట్స్ని వీల్ ట్రై టు ప్రెజెంట్ ఎఫెక్టివ్గా. సో దట్ ఈస్ ద ఐడియా అండి.